వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడు అంటున్నటువంటి బ్రేకింగ్ సమాచారం, ఆకివీడు పెద్దపేటలో ఉన్నటువంటి రామాలయ నిర్మాణానికి సంబంధించి అడ్డుగోడలన్నీ కూడా తొలగిపోయాయి. నిన్న జస్టిస్ లీసా గిల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అలాగే వారి ధర్మాసనం దగ్గర జరిగినటువంటి వాదనలన్నీ కూడా చూసాం. దాంట్లో ఏం చెప్పారనేది, కేసు డిస్మిస్ అని అంటే దయచేసి డిస్పోజ్ చేయండి, అంటే ఎక్కడ అవమానం వస్తుందో డిస్మిస్ అంటే అన్న దగ్గర చెప్పారు. దానికి సంబంధించిన దాని మీద కూడా ఇంకే ఉంది, రేపు మళ్ళీ సింగిల్ బెంచ్కి వాళ్ళు అక్కడ రిఫర్ చేసింది కూడా సింగిల్ బెంచ్ కోర్టుకి. అక్కడికే వెళ్ళి మీరు ఈ పిల్ కానీ లేదంటే రిట్ పిటిషన్ కానీ మీరు అక్కడే క్లియర్ చేసుకోండి. అలాగే అక్కడ అనుమతులు లేకుండా ఒకవేళ ఆలయాన్ని కడుతున్నారు, లేదంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గొంతేనమ్మ గుడి లేదంటే రామాలయం, దీనికి సంబంధించి ఉన్న పాత భవనాన్ని కూలగొట్టేశారు, మళ్ళీ కొత్తగా కట్టడానికి చేస్తున్నారని జడ శ్రవణ్ కుమార్ ఏదైతే అభ్యంతరాలు లేవనెత్తారో దానికి సంబంధించి చీఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు సింగిల్ బెంచ్ కోర్టులోనే దీనికి సంబంధించి, అది కంటెంప్ట్ అయితే కంటెంప్ట్, అట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అక్కడే క్లియర్ చేసుకోండి. సో దీని మీద పూర్తిగా విచారించండి అని సింగిల్ బెంచ్కి ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న ఏదైతే పిల్ వేశారో, అత్యవసరంగా పిల్ ఏదైతే వేసి అక్కడ భంగపడ్డారో అది డిస్మిస్ చేశారు యాక్చువల్లీ, బట్ డిస్పోజ్ అన్నట్టుగా రికార్డ్స్లో రాయించుకున్నారు. మరి ఈరోజు సింగిల్ బెంచ్కి సంబంధించినటువంటి విచారణ జరిగింది. ఈ విచారణలో ఏం జరిగిందనేది చూస్తే, గతంలో స్టే అనేది లేకపోయినా ఉన్నది అని ప్రజల్ని తప్పుదో పట్టించి పాత రిట్ పిటిషన్ని లంచ్ మోషన్గా మూవ్ చేశారు మాజీ మ్యాజిస్ట్రేట్ మరియు సీనియర్ అడ్వకేట్ వైవి రవిప్రసాద్ గారు. సో అద్భుత వాదనల తర్వాత జడ శ్రవణ్ కుమార్ గారి పిటిషన్ని డిస్మిస్ చేశారు న్యాయమూర్తి గారు. దీంతో రామాలయానికి ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి అనేటువంటిది రఘురామకృష్ణరాజు గారు చెప్పినటువంటి విషయం. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే రామాలయ సమితికి సంబంధించినటువంటి వారు, అట్ ద సేమ్ టైం అడ్వకేట్ గారు జడ్డు దుర్గాప్రసాద్ గారు, వారు కూడా చెప్పింది, ఇప్పుడు అందిన తాజా సమాచారం, గతంలో ఆకివీడు పెద్దపేట రామాలయం మీద హైకోర్టు నందు రిట్ పిటిషన్ ఫైల్ చేసిన వంగ జ్యోత్స్నాదేవి తదితరులు, వారి తరఫున వాదించిన జడ శ్రవణ్ కుమార్ కొద్ది నిమిషాల క్రితమే రిట్ పిటిషన్ నంబర్ 9991/2026 విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇది వచ్చినటువంటి బ్రేకింగ్ సమాచారం. అయితే నిన్నటి నుంచి కూడా ఉన్నటువంటి ఒక నెరేటివ్ ఏం చేస్తున్నారు అంటే, నిన్న వాదనలు జరిగాయి సుదీర్ఘంగా, దాదాపు ఒక 10 నిమిషాల వీడియో కూడా జడ శ్రవణ్ కుమార్ గారు బయటకు తీసుకురావడం జరిగింది. ఆయనకి కావాల్సింది మాత్రమే ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బట్ తర్వాత వచ్చింది డిస్మిస్ అండ్ డిస్పోజ్ అన్నటువంటి విషయం కూడా వచ్చింది. దాని మధ్యలో రఘురామకృష్ణరాజు గారు ఏదో ఎంటర్ అయిపోయి ఏదో మాట్లాడదాం అనుకుంటే మీ హద్దుల్లో మీరు ఉండండి, మీ పరిధి దాటి మీరు ప్రవర్తించొద్దు అని జస్టిస్ లీసా గిల్ గారు అన్నారు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని బయటికి తీసుకెళ్లారు. తద్వారా ఏంటంటే రఘురామకృష్ణరాజు గారికి ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి, అట్ ద సేమ్ టైం కూటమి పార్టీలు, అందులోనూ తెలుగుదేశం పార్టీలో అయితే పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్నారు, పార్టీ కార్యక్రమాలలో ఇది లేదు, అయినా సరే ఇదేదో ప్రెస్టీజియస్గా ఆయన తీసుకెళ్ళి ఇదంతా చేస్తున్నారు అనేటువంటి ఒక నెరేటివ్ని బిల్డ్ చేస్తూ తప్పుడు కథనాలు చాలామంది ప్రచురించడం ఇదంతా కూడా జరిగింది. నిజంగా కోర్టు ఆర్గ్యుమెంట్స్ నేను ఎవరన్నా చూసుంటే దాంట్లో రఘురామకృష్ణరాజు గారు వెళ్ళడం, నమస్కారం పెట్టిన తర్వాత హూ ఇస్ దిస్ జెంటిల్మెన్ అంటే ఫర్ ద ఫస్ట్ టైం హీ ఈజ్ మీటింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. అప్పుడు ఆవిడ కూడా ఆయన అదే టైంలో కలవడం ఫస్ట్ టైం ఆ హీరింగ్లోనే. సో దాంతో ఆవిడ అడిగారు హూ ఇస్ దిస్ జెంటిల్మెన్ అని, అది కూడా రికార్డులో ఉండింది. అది అన్నప్పుడు సో he is the Deputy Speaker of Andhra Pradesh and he is the representative of Undi constituency as an MLA అని చెప్పడం, వాట్ యూ వాంట్ టు సే అన్న దగ్గర కూడా చెప్పేటప్పుడు ఆల్రెడీ దీంట్లో రిమార్క్ అనేది ఇచ్చాం కాబట్టి ఇక వేరే వాళ్ళ వాదనలు ఇందులో వినాల్సినటువంటి అవసరం లేదు అన్నప్పుడు సీనియర్ అడ్వకేట్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి రాజు గారు అక్కడ హుందాగా ఉన్నారు. ఆ తీర్పు అక్కడ వచ్చిన వెంటనే, ఆ ఆర్డర్ వచ్చిన వెంటనే బయటకు వచ్చేసారు. ఇది అక్కడ యాక్చువల్గా జరిగినటువంటిది. కానీ అంటే తప్పుడు ప్రచారం ఎలా చేయొచ్చు అనేటువంటి ఒక పాయింట్, ఒక నెరేటివ్ దీంట్లో, రాజుగారిని మీ లిమిట్స్లో మీరు ఉండండి అని, అందులో రాజ్యాంగబద్ధ పదవి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, అట్ ద సేమ్ టైం డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. తప్పు చేశారు అన్న దగ్గర రెస్పాండెంట్గానో లేదంటే కంప్లైనెంట్గానో ఉన్నప్పుడు ఎవరి దగ్గర తప్పు ఉందన్న దగ్గర అప్పుడు చెప్తారు. బట్ అక్కడికి వెళ్ళి ఇంప్లీడ్ అయ్యి మాట్లాడాలి అనుకున్నప్పుడు, ఒక మాట చెప్పాలి అనుకున్నప్పుడు, ఓకే లర్న్ కౌన్సిల్స్ ఆర్ సీనియర్స్ రైట్, లెట్ మీ లిసన్ టు దెమ్ అండ్ విల్ టేక్ ఇట్ ఓవర్ అని చెప్పి చీఫ్ జస్టిస్ గారు అన్న తర్వాత ఈ తప్పుడు ప్రచారాన్ని బయటికి పంపించడంలో మరి ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళ పాత్ర, వాళ్ళు ఎంత కష్టపడ్డారో పాపం, రఘురామకృష్ణరాజుకి ఇంత ఇదైపోయిందా అని చెప్పి నిన్న టీవీల్లో, వెబ్సైట్స్లో, న్యూస్ ఆర్టికల్స్లో అన్నిట్లో కూడా ఇంకేముంది రఘురామన్ లిమిట్లో ఉండమన్న చీఫ్ జస్టిస్ అని చెప్పి ఏం చెప్పాలి.
సో ఇలాంటి తప్పుడు ప్రచారం ఒకటి చేశారు. మరి నిజంగా అదే జరిగి ఉంటే సింగిల్ బెంచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు కూడా సింగిల్ బెంచ్కి వెళ్ళి వాదనలు వినిపించారు. జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయారు. అదేంటి డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే వచ్చి దీంట్లో వాదనలు వినిపించడం అంటే, సార్ దీంట్లో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, ఇది సంగతి అని చెప్పిన తర్వాత ఆయన కూడా అగ్రీ అయ్యారు దానికి. సో వీళ్ళ దగ్గర తప్పు పెట్టుకొని రికార్డ్స్ అనేవి కూడా వీళ్ళ దగ్గర సరిగ్గా లేకుండా ఏదో ఒకటి చేసేద్దాం అన్నటువంటి ఒక తాపత్రయంతో కోర్టు వారి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసినట్టుగానే దీన్ని భావించాలి తప్ప ఇంకొకటి కానే కాదు. సో మొత్తానికి జడ శ్రవణ్ కుమార్ గారి అలుపెరుగని పోరాటంలో ఓటమి మాత్రం ఎక్కువగా కనిపిస్తూనే ఉంది. ఇకపైనైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి కార్యక్రమాల్లో వెళ్ళేటప్పుడు అని చెప్పి సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ పెడుతున్నారు. సో దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారి అభిప్రాయం ఏంటి, ఆయన ఏం వ్యక్తపరిచారు అనేది ఇక్కడ చూద్దాం. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. ఇప్పుడే హైకోర్టులో నిన్న మన చీఫ్ జస్టిస్ గారి బెంచ్లో బిల్లు ఓడిపోయిన తర్వాత దాన్ని డిస్మిస్ చేశాక, మీరు గతంలో ఒక రిట్ వేసి ఉన్నారు, కావాలంటే ఆ రిట్లో మూవ్ చేసుకోండి, ఇన్ని పిటిషన్లు వేయటం కుదరదు అని చెప్పిన పిదుప ఈరోజు మళ్ళీ లంచ్ మోషన్ మూవ్ చేశారు. సింగిల్ బెంచ్లో తిరిగి మళ్ళీ అది ఈరోజు లంచ్ మోషన్గా వచ్చింది. మన సీనియర్ న్యాయవాది రవిప్రసాద్ గారు, ఆయన ఈరోజు ఎంత పనుల ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఆయన శ్రమ అనుకోకుండా వచ్చి లంచ్ మోషన్లో తన అద్భుతమైన వాదనలు వినిపించారు. యథాప్రకారం జడ శ్రావణ్ గారు పచ్చి అబద్ధాలు, అనుమతులన్నీ ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా తప్పుదోవ పట్టించాలని చెప్పి న్యాయస్థానాన్ని మరి వారు శతవిధాల ప్రయత్నం చేశారు. అనుమతులు లేవు అన్నారు, లేకుండా కట్టేస్తున్నారు అన్నారు, ఆపాలి అన్నారు. కానీ అనుమతులన్నీ చూపెట్టిన పిదప అప్పుడు జడగారు మరి కాస్త తల వంచి, అయితే మేము అంటే న్యాయమూర్తి గారు డిస్మిస్ అన్నారు, మేము విత్డ్రా చేసేసుకుంటున్నాం సార్ అంటే, విత్డ్రా చేసుకున్నప్పటికీ అది డిస్మిసలే. సో డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్ అనే పదం బహుశా ఫైనల్ ఆర్డర్లో రావచ్చు. దీంతో ఈ నిమిషం వరకు ఆ నీలిమొక్క క్రియేట్ చేసిన న్యాయపరమైన ఇబ్బందులన్నీ కూడా మనం అధిగమించాం. సరే, ఇంకా మళ్ళీ ఏదన్నా వేసుకుంటే వేసుకోవచ్చు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు, దాన్ని మనం కాదనలేం. బట్ ఇంకా జ్ఞానోదయం అయి ఉంటుందనే నేను అనుకుంటున్నాను. సమస్య లేదు, మాకు జ్ఞానాన్ని మా దరికి చేరనివ్వము అని వారు మరింత పట్టుదలగా ఉంటే ఓకే, న్యాయపరంగా అయినా ఏ రకంగా అయినా ఎదుర్కోవటానికి రామభక్తులు సన్నద్ధంగా ఉన్నారు. 3వ తారీఖు ఉదయం మే 3వ తారీఖు ఉదయం 7:14 శంకుస్థాపన. ఈరోజే ఒక ట్రక్ కృష్ణశిల ఆ బ్లాక్ గ్రానైట్ స్టోన్ మన సైట్కి కూడా డెలివరీ అయింది. ఆ సైట్లో డెలివరీ చేసుకున్న గంటకే మనకి న్యాయస్థానంలో ఉన్న అడ్డంకు తొలగింది. అంతా శుభమే, అంతా మంచే జరుగుతుంది. అనుకున్న సమయానికన్నా ముందుగానే మన రామాలయాన్ని పూర్తి చేసుకునే దిశగా మనం కలిసి ముందుకు వెళ్దాం. ఈరోజు న్యాయస్థానంలో సమయానికి వచ్చి వారి గృహప్రవేశం ఉంది, అయినప్పటికీ కూడా ఆయన భోజనం కూడా చేయకుండా సీనియర్ కోర్టుకు వచ్చి ఈ రామాలయ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు వైవి రవిప్రసాద్ గారు, ఆయన జూనియర్ మిత్రుడు ఉమేష్ చంద్ర. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి, సాధ్యమైనంత వరకు ఆ దగ్గరలో ఉన్నవారు ఖచ్చితంగా వచ్చి ఆ శంకుస్థాపన
ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రయత్నించండి. భక్తులందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చూసారుగా, ఇది దీనికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.